మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూడే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్ నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో నేను చెప్పినటువంటి పేర్లతో అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. కర్కాటక రాశి వారికి ఒక ఆల్ ద బెస్ట్, ఒక కంగ్రాచులేషన్స్ అండ్ ఒక చిన్న అనూహ్య అవరోధాలు కానీ చిన్న బ్యాడ్ లక్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇందులో మీకు రేపటి కాలంలో ఈ అక్టోబర్ 18 తర్వాత సుమారుగా ఒక 2 నెలల వరకు కూడా అసలు మీకే అర్థం కాలేని కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ స్థాన చలనానికి కానీ ప్రదేశ మార్పులకు కానీ కొంత సిద్ధమవుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో అందులో హరీష లేదా హాసిన అక్షరంతో ఉండేటువంటి వారు. మరి ఇదే విషయం చెప్తే మరి కొందరు నమ్మరు. గురువుగారు నాకు బాగుంది, నేను స్థానచలనం ఏం లేదు, నాకు అద్భుతంగా ఉంది అంటే తన జాతకం తీసుకొని తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం తీసుకొని తను జన్మించినటువంటి స్థలాన్ని కూడా తీసుకొని కొట్టడం చెప్పా. ఏదైతే యాప్ ఓపెన్ చేసి చూశాను. తన జాతక పరిశోధనలో నాకు తెలిసింది ఏమిటయ్యా అంటే తన పేరు హరీష్. మరి తన జన్మ జాతకం ప్రకారంగా అతనిది వచ్చేసి కుంభరాశి. మరి కుంభరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రిజల్టే ఉంది లాస్ట్ 1.5 year నుండి. కొంతమందికి బాలేదు, మళ్ళీ కొంతమందికి ఎందుకు బాలేదు అంటే ఇదే ఉదాహరణ. మరి తన పేరు హరీష్, తనది వచ్చేసి శతభిష నక్షత్రము కుంభరాశి. మరి ఏమిటి అనేది నాకే అర్థం కాలేదు. కనుక వారికి ఏం చెప్పాను ఏమిటి అనేటువంటిది అది పర్సనల్. ఈ విధంగా ఉంటుంది. నేను ఏం చెప్తున్నా, హరీష, హాసిన, హర్షితన. మరి 2022 ఆగస్టు నుండి 2022 వేసుకోండి, 2022, 23, 24లో ఆరోగ్య సమస్యలు కానీ ఆపరేషన్స్ కానీ మా స్త్రీమూర్తులకు వివాహాలు జరగడం కానీ ఇదే సమయంలో కన్సీవ్ అవ్వడం కానీ కొడుకునో బిడ్డనో కనడం కానీ ఇదే సమయంలో ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరగడం కానీ ఇదే సమయంలో బ్రేకప్స్ జరగడం కానీ ఒక 1-2 months అటు ఇటుగా ఇలాంటివి ఎన్నో అవరోధాలు చూసి ఉండాలి. సో అతనికి కుంభరాశి మరి. సో అట్లా ఉంటుంది. సో మొత్తం మీద కర్కాటక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే స్థాన చలనము, నివాసంలో మార్పు, కొంత మనశ్చింత, అంటే ఎక్కువ బర్డెన్ అవ్వడం, కొన్ని పనులు టక అయిపోవడం. అసలు మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక 2-3 సంవత్సరాల నుండి ఈ పని ముందుకు వెళ్ళదులే అని చెప్పి వదిలేసిన పని అలా సడన్గా ముందుకు వెళ్ళిపోతుంది. సో ఉద్యోగంలో అద్భుతమైనటువంటి యోగం ఏర్పడము లేదా ఉద్యోగ నాశనము జరగడము, ఈ రెండిట్లలో ఏదైనా జరగవచ్చు. మొత్తానికి ఉద్యోగానికి సంబంధించినటువంటిది ఏదో ఒకటి జరుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, బంధువృద్ధి, ధనలాభము ఇలాంటివి చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నవి. వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్ అవ్వడము, సంతానము కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం సెటిల్ అవ్వడము, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు అద్భుత స్థాయిగా ముందుకు వెళ్ళడము, ఇలా చాలా శుభకరమైనటువంటి విషయాలైతే ఉన్నవి. మరి కొంత బ్యాడ్ లక్ ఏమిటి అంటే ఉద్యోగ నష్టాలు, స్థానచలనాలు, హెల్త్ మీద ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఎట్లా అంటే మనకది ఒక లిఫ్ట్లో ఎంతమంది ప్రయాణం చేయాలి అనేది రాసి ఉంటుంది. అంతమంది కంటే ఒక వ్యక్తి అందులో ఎక్కువ వెళ్ళినా కూడా లిఫ్ట్ ప్రయాణం సాగదు. అలా ఉండబోతూ ఉన్నది రాబోయే ఈ రోజులలో. కనుక అది గమనించుకోండి. తప్పకుండా
ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి పారాయణం, వెంకటేశ్వర స్వాముల వారికి చక్కెర పొంగలిని నివేదిస్తూ హ్యాపీగా ముందుకు వెళుతూ ఉండండి. వ్యక్తిగత విషయాలకై కావచ్చును, ఇంకా మీ జీవితంలో గడిచిన సంఘటనలు, జరగబోతున్న విషయాలకై ఖచ్చితంగా వన్స్ నాతో కాంటాక్ట్ కండి. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ చెప్తున్నా కదా, మీ జీవితంలో గడిచినవి, గడుస్తున్నవి, జరగబోతూ ఉన్నవి కళ్ళకు కట్టినట్టుగా చూద్దాం. ఆల్ ద బెస్ట్.